నీ పేరేంటి? ఆర్య. నిన్న నాతో పాటు ఉన్న అతను అజయ్. తెలుసు మీరు అతను లవ్ చేస్తున్నారు, నేను మిమ్మల్ని లవ్ చేస్తాను. అంటే తెలిసేదంతా చేస్తున్నావా? అంటే మీరు ఒక లవ్ చేయగానే మీరు డ్రాప్ అయిపోవాలా? అసలు అలా డ్రాప్ అయితే అది ప్రేమ ఎలా అవుతుంది? ఐ హేట్ యు. నా ఒంటి మీద ఒక్క దెబ్బ పడ్డా నీ ప్రేమ మీద నీకు నమ్మకం లేనట్టే. నిజంగా నీకు నమ్మకం ఉంటే నేనేం చేసినా నువ్వు నవ్వుతూ యాక్సెప్ట్ చేయాలి. ఏంటి బాస్ హాస్టల్కేనా? నేను వస్తాను బాస్. గీతను చూసి 2 days అవుతుంది. గీత ఒంట్లో బాగాలేదంట కదా. పద 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 మన వెళ్ళి చూసేసి వద్దాం. ఏంటి బాస్ ఇక్కడ ఫ్రూట్స్ కొందామనా? బాస్ మనకి ఫార్మాలిటీస్ అవసరమా? ఓ ఫ్రూట్స్ తీసుకెళ్తే గానీ గీత నేను లవ్ చేయదా? అక్కర్లేదు. క్యాన్సిల్. బాగుందిరా, చాలా బాగుంది. పేరు పెద్ద లవర్స్ ఊపుకుంటూ వచ్చేసాడు. అరే తనకి హెల్త్ బాగాలేదు, కనీసం ఫ్రూట్స్ ఇవ్వాలన్న జ్ఞానం కూడా లేదారా మీకు? నేను తెచ్చాను శాంతి. కేవలం నీ వల్లే ఇవాళ నేను ఈ కాలేజీలో క్యారెక్టర్ లేని దాన్ని అయిపోయాను. అందరూ నన్ను బజారీ దాన్ని చూసినట్టు చూస్తున్నారు. ఓన్లీ అంబిషన్ ఇన్ యువర్ లైఫ్. నీకోసమే నా అన్వేషణ, నీకోసమే నా నిరీక్షణ. నిన్ను చూసే క్షణం కోసం కొన్ని వేల సార్లు మరణించైనా సరే ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా ఉన్నా. ఇన్నాళ్ళు మన పరిచయంలో ఎప్పుడైనా ఒక్కసారైనా నన్ను ప్రేమించాలనిపించలేదా? నాకు ఆర్య కావాలి. వీడందరిలా కాదు, దేన్నైనా ఈజీగా తీసుకోవాలని అనుకుంటున్నావు కదా. కానీ నేను మనిషినే గీత. నిజం చెప్పనా, నువ్వు లేకుండా నేను బతకలేను గీత.